ఎవరైతే అన్నాన్ని వ్యర్థము చేస్తారో వాళ్ళకి అన్నలక్ష్మి అనుగ్రహం ఉండదని మనం చెప్పుకున్నాం కదా. అన్నలక్ష్మి అనుగ్రహం లేకపోవడంతో పాటుగా వంశవృద్ధి కూడా ఉండదు. అన్నము నుండియే వంశం అనేటటువంటిది వృద్ధి అవుతుంది. మీరు తిన్నటువంటి అన్నమే మీకు బలము. ఇంకా చెప్పాలంటే ఇంటి యజమాని ఎప్పుడూ కూడా ఏ అన్నం తినాలో తెలుసా? గంజి వార్చనటువంటి అత్యసర వేసినటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అన్నం ఉడికిన తర్వాత పై తట్టు ఉంటుంది, పై పొరని తీసి ఇంటి యజమానికి పెట్టమన్నారు. ఎందుకంటే అది వీర్యాన్ని వృద్ధి చేస్తుంది, వంశాన్ని పెంచుతుంది. అన్నము నుండియే వంశము వృద్ధి అవుతుంది అనడానికి ఇదే అర్థం. అందుకని ఇంటి యజమానికి ఎప్పుడైనా పై అన్నం పెట్టమన్నారు. మిగిలినటువంటి వాళ్ళకి పై అన్నం యజమానికి తీసాక మిగిలినటువంటి అన్నం అంతా పెట్టమని శాస్త్రం అన్నమాట. కాబట్టి వంశం వృద్ధి అవ్వాలంటే అన్నాన్ని చక్కగా చూసుకోవాలి. అన్నం 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 అనేటటువంటిది ఏదైతే ఉందో అన్నము సాక్షాత్తు అన్నపూర్ణ అయినటువంటి అన్నలక్ష్మి స్వరూపమే. అందుకనే చూడండి, మీరు ఏదైనా కనుక దేవాలయానికి వెళ్ళినా, ఏదైనా పూజలు జరిగినా, హోమాలు జరిగినా, ఏదన్నా దేవతా కళ్యాణాలు జరిగినా, పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా ఈ దేవాలయాలన్నింటిలోనూ కూడా చేసేటటువంటి అన్నదానమే. అన్నదానం ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క వంశం వృద్ధవుతుంది. అన్నదానానికి ఎవరైతే విరాళమిస్తారో, అన్నదానానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ యొక్క వంశము తామర తంపరలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అన్నాన్ని వ్యర్థం చేయకండి. ఒకవేళ అన్నం మిగిలిపోయింది అనుకోండి, ఎవరో పెట్టడానికి లేరు, ఎవరో తినడానికి, అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? అన్నాన్ని పొడి పొడిగా చేసేసేయండి. చేసేసి ఇంటి పైన మేడ మీద అలా చల్లేసేయండి. అన్నాన్ని చల్లేస్తే ఎండకది ఏమవుతుందంటే మళ్ళీ గట్టిగా బియ్యం గింజలలాగా కొంచెం మారిపోతుంది. అవి పక్షులు తింటాయి, పావురాలు తింటాయి. ఆ పావురాలు కానీ పక్షులు కానీ తిన్నటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉందో మీ వంశానికి ఉన్నటువంటి పుత్ర సంబంధమైనటువంటి గండాలని తొలగిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా మీరు చక్కగా చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే అన్నాన్ని మాత్రం వ్యర్థం చేయకుండా ఏదో ఒక రకంగా వినియోగం చెయ్యడమే. అందుకని అన్నాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అన్నాన్ని భక్తిగా గౌరవంగా ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే డబ్బులు వచ్చి పడిపోతాయి, లేకపోతే బంగారు ఒంటిపై నగలు వస్తాయని కాదు. అన్నిటా కూడా మనశ్శాంతి కలిగి ఉండడమే ఐశ్వర్యము. అందుకని ఎప్పుడూ కూడా అన్నం పట్ల, జలముల పట్ల, నీటి పట్ల, దేవతల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ కూడా వ్యతిరేక్త భావనలు కలిగించకండి.